ఈ స్టోరీ మన సబ్స్క్రైబర్ నరేష్ వాళ్ళ నాన్నగారు ఫేస్ చేసిన రియల్ ఇన్సిడెంట్. అది వాళ్ళ ఊరి పేరు జంగంపల్లి. ఒకరోజు తన మామగారి మ్యారేజ్ జరుగుతోంది. పెళ్లి కొడుకు ఊరు వచ్చి గోరంట్లపల్లి, పెళ్లి కూతురు ఊరు వచ్చేసి తండా అనే ఒక ఊరు. వాళ్ళిద్దరికీ మ్యారేజ్ జరుగుతోంది. అప్పుడు జరిగిన భయంకరమైన సంఘటన. పెళ్లి జరుగుతోంది. అప్పుడు టైం దగ్గర దగ్గర రాత్రి 12 దాటింది. పెళ్లి కొడుకు తరపున ఒకరు వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకుని రావాలి. అప్పుడు మన సబ్స్క్రైబర్ అని చెప్పాను కదా, నరేష్ వాళ్ళ నాన్నగారు నేను వెళ్తానని బైక్ తీసుకుని ఒంటరిగా బయలుదేరాడు. అలా ఆ చీకట్లో కొంచెం ట్రావెల్ చేయగానే ఆ తండా అనే ఊరు వచ్చింది. ఆ ఊరి పొలిమేరలోకి ఎంటర్ అయ్యి అలా వెళ్తూ ఉండగా ఒక చెట్టు మీద ఒక తెల్లటి బట్టలు వేసుకుని వింతగా చూస్తూ గట్టిగా అరుస్తున్న ఒక ఆకారం కనపడింది. ఆయన అది చూసి భయంతో బైక్ ని వేగంగా కొనిచ్చాడు. ఇంతలో సడన్ గా ఆ బైక్ హెడ్లైట్ ఆగిపోయింది. కానీ బైక్ మాత్రం ఆగకుండా వెళ్తూనే ఉంది. విచిత్రంగా ఎవరో బైక్ మీద దూకినట్లు బైక్ స్కిడ్ అయ్యి పడిపోయింది. ఈయన తలకి దెబ్బ తగిలి రక్తం గారుతోంది. అక్కడే పడిపోయాడు. అప్పుడే ఎవరో ఆ ప్లేస్లో అటుగా వెళ్తున్న ఒక 4 అబ్బాయిలు చూసి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇప్పటికీ ఆ ఆకారం ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎంతైనా రాత్రిపూట ఊరి పొలిమేరలో తిరగడం అంత మంచిది కాదు. సబ్స్క్రైబ్.